నమస్తే. ఈ మధ్య శ్రీనగర్ హజ్రత్ బల్ సంబంధించి ఒక వార్త మనం అందరం చూస్తున్నాం. వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఒక అభివృద్ధి శిలాఫలకంలో అశోక చిహ్నాన్ని, మన రాజముద్ర అయినటువంటి అశోక చిహ్నాన్ని, అది ఇస్లాంకు వ్యతిరేకం అని చెప్పి కొందరు మత ఛాందసవాదులు, వేర్పాటువాదులు మహిళలను ముందు పెట్టి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మోడీ ప్రభుత్వం దానిపై తీవ్రమైన చర్యలు తీసుకుంటూ ఇప్పటివరకు 30 మందికి పైగా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర పోలీసులు కనుక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండుంటే మాత్రం ఈ అరెస్టులు జరగకపోతుండే. అందుకే మోడీ ప్రభుత్వం ఇంకా జమ్మూ కాశ్మీర్కి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వకుండా ఉన్నది ఇటువంటి వాటి కోసమే. అయితే ఒక్కసారి మనం హజ్రత్ బల్ చరిత్రను కనుక చూసుకుంటే 16వ శతాబ్దంలో మహమ్మద్ ప్రవక్త గారి వెంట్రుకను సూఫీ సంతులు ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని భద్రపరిచి పూజిస్తున్నట్టుగా దాని చరిత్ర చెప్తుంది. అయితే 1963 డిసెంబర్లో ఒకేసారి ఈ వెంట్రుక కనబడకుండా పోయింది. అప్పటికి ఈస్ట్ పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ విడిపోలేదు. 63 అది. ఈ వెంట్రుక పోయిందన్న సమాచారంతో కాశ్మీర్లో ఏ స్థాయిలో అల్లర్లు జరిగినాయో అంతకంటే ఎక్కువ అల్లర్లు ఇప్పుడున్న బంగ్లాదేశ్లో జరిగినాయి. వెంట్రుక పోయింది శ్రీనగర్ హజ్రత్ బల్ దర్గాలో, కానీ హిందువులపై దాడులు, హత్యలు జరిగినాయి ఇప్పుడున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో. వెంటనే నెహ్రూ గారు సిబిఐని రంగంలోకి దింపి త్వరితగతిన దాన్ని, ఆ దొంగలను, వాళ్ళు ముస్లింలే, మళ్ళీ ముగ్గురిని అరెస్ట్ చేసి ఆ వెంట్రుకను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే దొంగతనం చేసింది ముస్లింలు, కానీ హత్యలు కాబడ్డది హిందువులు. అంటే ఇక్కడ ఏంటంటే అల్లర్లు చేయడానికి ఒక బహానా కావాలి, వంక కావాలి, ఫైనల్గా హిందువులను చంపాలి. ఈరోజు అక్కడ వాళ్ళు ఆ చిహ్నం అక్కడ ఉండడం వల్ల పెద్ద ఇస్లాంకి వచ్చిన బాధ ఏం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఇంకా మారలేదు, మా లక్ష్యం ఇంకా పూర్తి కాలేదు అని చెప్పి ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడం. మాది ఇస్లాం మతరాజ్య స్థాపన కోసం చేస్తున్న యుద్ధం, దీంట్లో అభివృద్ధి, కాశ్మీరియత్తు ఇవన్నీ పెద్ద మ్యాటర్లు కావు. మా లక్ష్యం ఇస్లాం రాజ్య స్థాపన. కాబట్టి ఇవన్నీ గమనిస్తూ హిందూ సమాజం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇందులో ఒక విషయం నేను మర్చిపోయాను. నెహ్రూ గారు ఆ సిబిఐ చీఫ్ వెంట్రుక దొరికిన తర్వాత ఒక మాట అన్నారు, వెంట్రుక దొరికింది, లేకపోతే కాశ్మీర్ మన చేతిలోంచి పోతుండే అని. ఇది ఆ సిబిఐ చీఫ్ గారు తర్వాత ఒక పుస్తకంలో రాశారు. అంటే ఆ వెంట్రుక కనుక దొరకకపోతే కాశ్మీర్ మన చేతుల్లోంచి వెళ్ళిపోతుందేమో అన్న భయం నెహ్రూలో ఉండేది. అటువంటి పరిస్థితులన్నీ దాటుకొని ఈరోజు మనం ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు వచ్చాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.